సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 220 kV సబ్స్టేషన్లో రాత్రి జరిగిన ఫైర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగింది. 3 రోజుల వరకు కరెంటు రాదనుకున్నారు. కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్తు ఇచ్చాం. అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. రైతులకి ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఉదయం నుంచి కరెంటు ఇస్తున్నాం. జగన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి 100 మెగావాట్, దాని తర్వాత 160 మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫైర్ నాట్ ఎక్స్పాండ్ చేపట్టడము, జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతర కన్నుల పండుగ ఇక్కడ ప్రజలు జరుపుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలవుతున్నారని తెలిపారు. ఇవేందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ల కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ, నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం, ఈ సబ్స్టేషన్లో అన్ని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు తీసుకుని వారందరినీ కూడా అభినందిస్తాను. తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసేయడానికి చర్యలు తీసుకుంటాను.